हेलो भाई। बाहर की तरफ जो उसको सपोर्ट के लिए ये बाहर में है ना। रमेश रमेश Ramesh, are you there? Yes, sir. Very good evening, sir. Good evening. Good evening. Very good evening to all the members for joining, for spending so much your valuable time.
We'll start the session, sir. Yeah, once again, welcome to this small presentation on Sanchay Plus. This is, you might be wondering, like the other day, like 2 to 3 weeks back, we had a presentation on Sanchay Plus and why this again. This is actually basically a different kind of presentation to help you to sell more or to understand exactly what are the benefits. This presentation is, last time it was a product presentation, this time it is a sales presentation. This is how do you pitch this policy and who are your target customers and how much business one can do and how much revenue one can get. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇందులో ఏంటంటే ఎలా అమ్మాలి, అమ్మితే నాకేంటి, ఈ రెండు విషయాలు ఇక్కడ క్లారిఫై అవుతాయి. సో దిస్ రమేష్ వాంటెడ్ టు టేక్ దిస్ సెషన్ అండ్ help you all understand and grow your business. Over to you, Ramesh. Thank you, sir. Thank you so much. Once again, thank you very much to all the members for joining the session. So, Srinivas sir చెప్పినట్టు ఇది యాక్చువల్గా సంచయ్ ప్లస్ సేల్స్ ప్రెజెంటేషన్. లాస్ట్ టైం మనం హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్ ప్రెజెంటేషన్ చూసాము. దట్ ఈస్ ఫర్ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్, దిస్ ఈస్ ఫర్ సేల్స్ ప్రెజెంటేషన్. సో విత్ ఎక్స్పీరియన్స్ and with feedbacks I have prepared this actually. So actually వాళ్ళు ఇచ్చిన presentation ని నేను ఎడిట్ చేశాను. So we'll go forward. So this is common for everyone who are just joined the job. దగ్గర నుంచి యాక్చువల్గా కొంచెం వెనక్కుండు, లేకపోతే వీడియో ఆఫ్ చేసేయి. కొంచెం దూరం ఉండి మాట్లాడు. ఓకే సార్, ఇస్ ఇట్ ఓకే సార్? లైటింగ్ ప్రాబ్లం, నీ ఫేస్ పైన లైటింగ్ లేదు. రైట్ రైట్ రైట్, ఇది ఓకే, ఇది ఓకే. పర్ఫెక్ట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా శ్రీనివాస్ సార్. సార్ యాక్చువల్గా ఇది డ్రీమ్స్ అనేవి నార్మల్ గా అందరికీ ఉంటాయి, మనకు తెలిసిందే. యాక్చువల్గా ఎవరైనా జాబ్ చేయని దగ్గర కాడ నుంచి మిడిల్ ఏజ్ వరకు డ్రీమ్స్, మిడిల్ ఏజ్ కాడ నుంచి ఐ థింక్ టిల్ రిటైర్మెంట్ కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఏమేమి డ్రీమ్స్ ఉంటాయంటే మేజర్ గా, సో స్టార్టింగ్ ఫ్రమ్ యాక్చువల్గా యంగేజ్ లో స్టార్ట్ చేసినప్పుడు బై హోమ్ అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. దాని తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రయారిటీ గోల్. తర్వాత ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే నార్మల్ లైఫ్ నుంచి ఒక కారు, ఒక లగ్జరీ లైఫ్ కాకుండా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. నెక్స్ట్ చిల్డ్రన్ మ్యారేజ్, సో దాని తర్వాత గోల్ చిల్డ్రన్ మ్యారేజ్ వస్తుంది. దాని తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్. సో ఇవన్నీ మేజర్ గోల్స్. ఇవన్నీ మాకు ఇది లేదు అనడానికి ఎవరు లేదు ఆప్షన్. మనకు చెప్పినా చెప్పకపోయినా గ్యారంటీగా అందరి లైఫ్ లో ఉండే గోల్స్ ఇవి. లాస్ట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని ఎందుకు పెట్టారో నేను మళ్ళీ చెప్తాను సార్ యాక్చువల్ గా. సో ఇవన్నీ మేజర్ గోల్స్. మీరు చూడండి, ప్రతి ఒక్కదానికి బై హోమ్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, మ్యారేజ్కి కానీ డెఫినెట్ గా మనీ కావాలి, లంసమ్ మనీ కావాలి. స్మాల్ అమౌంట్ మనీ సరిపోదు. సో బై హోమ్ కి ఒక 20,000 50,000 ఉంటే సరిపోదు. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఇవాళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ హైయర్ స్టడీస్ కి డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని స్టేట్స్ పంపాలని చూస్తారు. స్టేట్స్ పంపాలని చూసినప్పుడు సార్ స్క్రీన్ షేరింగ్ చేసావా నువ్వు? వన్ సెకండ్ నాకైతే రావట్లేదు, అందుకే అడుగుతున్నాను. వన్ సెకండ్ సార్, షేర్ చేశాను, ఐ థింక్ మీకు రావట్లేదు. వన్ సెకండ్. సో ఒకసారి అందరికి స్క్రీన్ షేర్ అవుతుందా, పీపీటీ కనబడుతుందా ఒకసారి చాట్ లో పెట్టండి ప్లీజ్. లేదు సార్, లేదు అవట్లేదండి. ఓకే ఓకే, ఇందాక ఉండే స్టార్టింగ్. ఎస్ సార్. వచ్చింది. సో ఈ డ్రీమ్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బై హోమ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మ్యారేజ్, రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇవి మేజర్ గోల్స్. ఇవి గోల్స్ అన్నిటికీ సో సమ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ కావాలి ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే. సో డెఫినెట్ గా వీటికి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేస్తారు. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ హెచ్డిఎఫ్సి సంచయ్ ప్లస్.
వన్ మోర్ థింగ్, నేను ఇందా చెప్పినట్టు బై హోమ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్, ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మ్యారేజ్, రిటైర్మెంట్ ప్లాన్, వీటన్నిటికీ ఎక్సలెంట్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర వీటన్నిటికీ 4 కంపెనీస్, అన్ని జైంట్ కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, టాటా కానీ, అన్నిటికీ. సో ఈ 4 కంపెనీస్ నుంచి వీటన్నిటి గోల్స్ సంబంధించి ఎక్సలెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ అంటే ఇంకా డెఫినెట్ గా వాళ్ళ గోల్ కి మ్యాచ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా వాళ్ళ ప్లాన్స్ అంటే టెంప్టింగ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయి. థింగ్ ఏంటంటే వాళ్ళకి మనము ఈ ప్లాన్స్ వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అన్నదే ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ బయింగ్ హోమ్ కి కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, వాటన్నిటికీ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం కస్టమర్ గోల్ ను బట్టి మనం ఆ ప్లాన్ సజెస్ట్ చేస్తాం. దానికి కూడా మీరు ఒక కస్టమర్ కి గోల్ బట్టి మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఒక బెస్ట్ ప్లాన్ ఇస్తాం. 4 కంపెనీస్ నుంచి బెస్ట్ ప్లాన్ ఇస్తాం. నెక్స్ట్ మనం చూస్తే రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఇప్పుడు మనకి ఉన్న వాటిలో బెస్ట్ ప్లాన్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్, మా ఎక్స్పీరియన్స్ కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నెంబర్ 1 ప్లాన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్. దీని గురించి సో ఇందులో వచ్చేసి మెయిన్ 3 ఉన్నాయి యాక్చువల్గా. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్యారంటీడ్ మెచ్యూరిటీ, సెకండ్ వన్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్కమ్, సో థర్డ్ వచ్చేసి గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఆప్షన్. సో ఈ 3 ఆప్షన్స్ డిస్కస్ చేసే ముందు, వై హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్, అసలు సంచయ్ ప్లస్ ఎందుకు తీసుకోవాలి? కస్టమర్స్ కి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఉన్నాయి, లేదా ఎల్ఐసి ప్లాన్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాన్స్ ఉండగా మళ్ళీ సంచయ్ ప్లస్ ఎందుకు తీసుకోవాలి? 5:30 తర్వాత 6 o'clock పోదాం. గాలా అది ప్రసాద్ కన్నా అడిగితే డెఫినెట్ గా 90% మాత్రం కంపల్సరీగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసి ఉండరు. రిమైనింగ్ 10% కూడా వాళ్ళు దే హ్యావ్ డన్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ ప్లానింగ్, నాట్ ఫుల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్. సో దీనికోసం మనం సంచయ్ ప్లస్ ప్లాన్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఇవాళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉంది, అని చూస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి 20,000 రూపీస్ మినిమం ఉంది. అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ, చిల్డ్రన్ ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ, ఎనీ ఎక్స్పెన్సెస్ 20,000 ఉంది. అదే 20 years బ్యాక్ చూస్తే మనము 20 years బ్యాక్ ఓన్లీ 2,000 రూపీస్ ఉంది. 2,000 రూపీస్ ఉంటే ఈ రోజు 20,000 అయింది. సో ఆఫ్టర్ 20 years ఎంత ఉంటుంది? హలో శ్రీనివాస్ సార్. సార్ ఆఫ్టర్ 20 years మీరెంత అనుకుంటున్నారు సార్? ఇంకో 0 పెట్టాలి అంతే. ఎస్ సార్, అట్లీస్ట్ అంత ఇన్ఫ్లేషన్ లేకపోయినా డెఫినెట్లీ ఇట్ కెన్ బి 50,000 to 1 lakh సార్. 1 lakh. Yes sir, 1 lakh rupees needed for pension. So everybody in the group planning sir, I think. అంటే అందరూ ప్లాన్ చేస్తున్నారా సార్ ఈ 1 lakh? అది అంటే ఇప్పుడు రిటైర్మెంట్ కాన్సెప్ట్ తెలిసిందే, 100కి 4 రిటైర్మెంట్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. మన మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళకి షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, పర్టికులర్ గా డైరెక్ట్ ఈక్విటీస్ ఉండింటాయి. సో కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ ప్లానింగ్ కి కాకుండా ఒక డెట్ పోర్షన్, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. ఎస్ సార్, మీరు చెప్పినట్టు సార్ యాక్చువల్ గా అసెట్స్ ఇవన్నీ ఉన్నా కూడా, నేను ఇందా చెప్పినట్టు హోమ్ ఇవన్నీ అసెట్స్ యాక్చువల్ గా. సో ఇవన్నీ ఒక గోల్, ఇవి రీచ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక గ్యారంటీడ్ ప్లానింగ్ ఉందంటే, అంటే మీరు చెప్పారు కానీ ఫోకస్డ్ కాదు. మీరు చెప్పిన ప్లాన్ ఏంటంటే ఒక అసెట్స్ ఉన్నాయి, ఒక ఈక్విటీ ఉన్నాయి, అవి ఉన్నాయి, వీ డోంట్ నో, అంటే మనం వాటినే కంపల్సరీ యూజ్ చేస్తామని గ్యారెంటీ లేదు. అంటే దీనికని పర్టికులర్ గా రిటైర్మెంట్ కోసమే నాకు ఈ ప్లాన్ అని ఒక 90% కూడా 10% చేస్తున్నారు, 90% చేయట్లేదు. కరెక్ట్ సార్? సో దానికోసమని ఇది గ్యారంటీడ్ ప్లాన్, దిస్ ఇస్ ఎ ఫోకస్డ్ ప్లాన్. హౌ ద ప్లాన్ వర్క్స్? సో ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి సార్ యాక్చువల్ గా. గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్ అంటే 1 lakh అమౌంట్. సో ఇందులో 1 lakh మినిమం పిచ్ చేయొచ్చు సార్. 1 lakh ఈజీగా, అంటే మినిమం ప్రీమియం 1 lakh తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తాను సార్, యాక్చువల్లీ 10 years 1 lakh పే చేస్తే 12 years పే చేస్తే
2,09,000 12 years వస్తుంది. అంటే కస్టమర్ పే చేయాల్సింది 12 years, కస్టమర్ కి ఇంకొక 12 years 2,09,000 వస్తుంది. సో ఇది వాళ్ళ సపోజ్ ఇప్పుడు ఒక 10 years ఇన్కమ్ ఉంటుంది, ఒక 12 years ఇన్కమ్ ఉండే వాళ్ళు ఇది ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 12 years దే కెన్ ఎంజాయ్ ద పెన్షన్ గ్యారంటీడ్ 2,09,000 ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఓకే, సో సేమ్ తర్వాత మెచ్యూరిటీ ఏమన్నా వస్తుందా? మెచ్యూరిటీ ఇందులో ఏం రాదు సార్, యాక్చువల్ గా ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాదు. ఓకే, ఇది అందుకనే రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాదు కాబట్టి వాళ్ళు డబుల్ ఇస్తున్నారు, మోర్ దాన్ డబుల్ ఇస్తున్నారు. ఓకే, 12 years కి డబుల్ పైన వస్తుంది. అవును సార్, అవును. ఓకే ఓకే, సో సేమ్ సార్, ఇది ఇక్కడ 12 years పీపీటీ ఉంది, 12 years పీపీటీ ఉంది. 12 years పీపీటీ తర్వాత ఇందులో 2 phases ఇచ్చారు. ఒకటి 12 years పీపీటీ, నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఒకటి 1 year వెయిట్ చేయాలి. సో 1 year వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ 14th year నుంచి దే ఆర్ గోయింగ్ టు పే 2,09,000 rupees. దిస్ ఇస్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్, ఇది 10 years పే చేయాలి, 1 lakh పే చేయాలి, కానీ ఇక్కడ 1,87,000 ఇస్తారు. గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఆప్షన్ సార్. దీంట్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఆప్షన్. ఇది ఎవరికి ఇవ్వాలంటే 50 years అబవ్ వాళ్ళకే ఇవ్వాలి. సో 50 years అబవ్ వాళ్ళకే 50 to 60 years ఇది, అంటే 50 బిలో వాళ్ళకి ఈ ఆప్షన్ ఇవ్వడానికి లేదు. దీనికి ఎలా ఉంటుందంటే ఒక 10 years పీపీటీ ఉంది సార్, 10 years పే చేయాలి కస్టమర్, 1 year వెయిట్ చేయాలి. సేమ్ 1 year వెయిట్ చేసిన తర్వాత గ్యారంటీడ్ ఇన్కమ్ 87,000 rupees వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇస్తారు. లైఫ్ లాంగ్ అంటే 99 years వరకు ఇస్తారు, 99 years వరకు. తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రీమియం, రిటర్న్ ఆఫ్ టోటల్ ప్రీమియమ్స్ అయితే మొత్తం అయితే ఫస్ట్ లో స్టార్టింగ్ 10 lakhs పే చేశారు, 10 lakhs rupees వాళ్ళ నామినీకి ఇచ్చేస్తారు. సో సేమ్ సార్, ఇందులో 5 పీపీటీ కూడా ఉంది. 5 years కట్టే వాళ్ళు కూడా ఉంటారు, అంటే 10 years కాకుండా 5 years కట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 30.5%, అంటే 1 lakh కడితే 30,500 ఇస్తారు. సో నెక్స్ట్ మనం ఎక్కువ సేల్ చేస్తుంది ప్లస్ ఎక్కువ కస్టమర్ కూడా అట్రాక్టివ్ ఉంది లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఆప్షన్. ఇది లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఆప్షన్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి మ్యాచ్ అయ్యింది, ఎక్సెప్ట్ మోర్ దాన్ 50 years కాకుండా బిలో 50 years, 5 years to 50 years అందరికి మ్యాచ్ అయ్యింది ఈ ప్లాన్. ఇది వచ్చేసి 1 lakh పే చేయాలి, మినిమం 1 lakh అయితే మాక్సిమం ఎంతైనా పే చేయొచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి. 1 lakh పే చేస్తే 91,250 rupees పర్ యానం, 25 years పే చేస్తారు. తర్వాత ప్రీమియమ్స్, రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ 10 lakhs పే చేస్తారు. మొత్తం కలిపి ఓవరాల్ 32,81,000. ఇందులో కూడా సేమ్ నేను చెప్పినట్టు 10 lakhs 10 years పే చేస్తారు, 1 lakh చొప్పున 10 years 10 lakhs పే చేస్తారు. 1 year వెయిట్ చేయాలి, 11th year ఇస్ వెయిటింగ్ పీరియడ్, అండ్ 12th year నుంచి 25 years దే ఆర్ గోయింగ్ టు పే. సో సేమ్ దీనిలో 5 పే కూడా ఉంది. 5 పే చేస్తే 31.75, 1 lakh పే చేస్తే 31,750 ఇస్తారు నెక్స్ట్ 25 years కి. తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ఇస్తారు. సో ఇందులో 1 lakh ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు 0 to 1,50,000 ఇట్ ఈస్ లెసర్, ఇట్ ఈస్ 91,250 rupees ఫర్ లాంగ్ టర్మ్ ఇన్కమ్. అంటే మనం మెజారిటీ ఈ ప్లాన్ సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మ్యాచ్ చేస్తున్నాను నేను. 91,250 rupees వస్తుంది. అదే 1,50,000 1 rupee నుంచి 2,99,999 వరకు 1% ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత 3 lakhs అండ్ అబౌవ్ పే చేస్తే 93.25% వస్తుంది. అదే 5 lakhs అండ్ అబౌవ్ ఎవరైనా పే చేస్తే 93.75% వస్తుంది. ఇందులో అదే ఇక్కడ కింది నుంచి సెకండ్ బ్యాక్ కింద పై నుంచి ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ లో లాంగ్ టర్మ్ ఇన్కమ్ చూడండి. లాంగ్ టర్మ్ ఇన్కమ్ లో 10 years టర్మ్ చూసుకుంటే సెకండ్ కాలం 5, 10 రెండు ఉన్నాయి కదా, 25 సంవత్సరాలు మనకి పేమెంట్ వస్తుంది 10 years కడితే. తర్వాత 91.25% పైన ప్రీమియం ఉంది చూడండి, 0 to 1.5 lakh. సో మనకి ఎక్కువ కడుతుంటే ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, అంటే లక్షకి 93,750 వస్తాయి. అదే 5 lakhs అయితే. అదే కనుక 1.5 lakh లోపల అవుతే 91,250 వస్తాయి. ఇట్ ఇస్ క్లియర్. yes sir. ఇది రమేష్ కంటిన్యూ. నెక్స్ట్
ఎస్ సార్, ఈ సంచయ్ ప్లస్ ప్లాన్ ఎవరికి మ్యాచ్ అయ్యింది? సో ఐడియల్ టు క్రియేట్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఎవరైనా ఇన్కమ్ ఉంది, సో ఒక 10 years తర్వాత నాకు సపోర్టింగ్ ఇన్కమ్ కావాలి, సెకండ్ ఇన్కమ్ కావాలన్న వాళ్ళు ఈ ప్లాన్ చేయొచ్చు. రెండోది సేఫ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. అంటే ఈక్విటీ ఉన్నవాళ్ళు, హైయర్ ఈక్విటీ ఉన్నవాళ్ళు, ఒక 10% డెట్ లో ఉందాం అనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్, మ్యాచబుల్ ప్రొడక్ట్స్. మూడోది వచ్చేసి ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ నీడ్స్ విత్ వేరియస్ ఆప్షన్ అవైలబుల్. అంటే ఫ్యూచర్ నీడ్స్ అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఫ్యూచర్ అంటే ఇప్పుడు 20,000 అవుతుంటే ఫ్యూచర్ లో 2 lakhs అవుతుంది, లేదా 1 lakh అవుతుంది. ఈ 1 lakh పే చేయాల్సిన వాళ్ళు. నెక్స్ట్ గెట్ ఏ రిటైర్మెంట్ ఇన్కమ్ అండర్ లైఫ్ లాంగ్ ఆప్షన్. అంటే ఎవరైనా 50 years ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు, సో 60 తర్వాత పెన్షన్ కావాలనుకున్న వాళ్ళకి, సో దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. తర్వాత ఐడియల్ ఫర్ దోస్ హూ వాంట్స్ టు హ్యావ్ లిమిటెడ్ ప్రీమియం కమిట్మెంట్స్. అంటే 20 years పీపీటీ, 15 years పీపీటీ, లేదా 10 years పీపీటీ కూడా వద్దనుకున్న వాళ్ళకి 5 years ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే తక్కువ పీరియడ్ లో పాలసీ కంప్లీట్ కావాలన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ప్లాన్. నెక్స్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ రిస్క్. సో రిస్క్ కవర్ కూడా ఇంపార్టెంట్. ఇందులో 50 years వాళ్ళకి కూడా రిస్క్ కవర్ ఇస్తారు. 50 years దాటిన వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఆప్షన్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు 58 years, 90, 59 years, 60 years వాళ్ళకి కూడా మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు ఈ ప్లాన్ లో. సో ఏమైనా అన్ఫార్చునేట్ డెత్ అయితే 10 times ఆఫ్ సమ్ అష్యూర్డ్ మినిమం ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్స్ హూ వాంట్స్ టు క్రియేట్ లీగసీ ఫర్ దేర్ నెక్స్ట్ జనరేషన్. అంటే ఇందులో ఏమైనా రిస్క్ జరిగితే నామినీకి ఇస్తారు. యాక్చువల్లీ వాళ్ళకి వస్తున్న పెన్షన్ ఆ 25 years ఏదైతే కమిట్ చేస్తారో అది గ్యారంటీడ్ ఫర్ నామినీ ఆల్సో విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా నామినీకి వస్తుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ యువర్ ప్రొటెక్షన్ కవరేజ్ విత్ 2 rider ఆప్షన్, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. మనకు తెలిసినట్టే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో రిస్క్ కవర్ లో మనకి డిజబిలిటీ రైడర్ ఒకటి ఉండాలి, క్రిటికల్ ఇల్నెస్ కూడా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ రిస్క్ ఒక్కటే కాదు ప్రయారిటీ, డిజబిలిటీ, యాక్సిడెంటల్ డిజబిలిటీ అయితే అది ఇంకా టూ మచ్ రిస్క్ అయింది. క్రిటికల్ ఇల్నెస్ వచ్చి లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఇవి 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చూసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి అబ్జెక్షన్స్. డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీరామ్ గారు మ్యూట్ చేసుకోండి. సాయిరామ్ గారిని మ్యూట్ చేసుకోమని చెప్పండి. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు చేశారు. హలో, మ్యూట్ చేయండి. శ్రీరామ్ గారు మ్యూట్ చేసుకోండి సార్. రైట్. రమేష్, ఇంకోటి చేయొచ్చు, నువ్వు ఇట్లా డిస్టర్బెన్స్ వస్తే అందరిని అన్మ్యూట్ చేసి మళ్ళీ నువ్వు మ్యూట్ చేసి నువ్వు అన్మ్యూట్ చేసుకో. ఓకే సార్. బ్యాక్ మళ్ళీ స్లైడ్ కి వెళ్ళు. ఇదేనా సార్? మళ్ళీ ఒకసారి స్లోగా ఒకటొకటి టార్గెట్ సెగ్మెంట్ చెప్పు ఒకసారి. ఎస్ సార్, యాక్చువల్గా ఇది ఈ ప్లాన్ ఎవరికి ఐడియల్ అంటే డిఫరెంట్, అంటే హూ వాంట్స్ టు క్రియేట్ ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్. అంటే ఆల్రెడీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సో ఇంకో సపోర్టింగ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి కావాలి. ఓకే. సేఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఐ విల్ ఆల్సో యాడ్ రైట్. ఇక్కడ ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ అంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. సో సపోజ్ యంగ్ కపుల్స్ అనుకోండి, ఐటీలో ఉన్నారు, ఒక్కొక్కరు 10 లక్షలు సంపాదిస్తున్నారు. సో ఒకరి ఇన్కమ్ ని ఒక 10 years ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మానేసినా కూడా ఆ 10 lakhs ఇయర్లీ పే చేస్తే వాళ్ళకు ఒక 9 lakhs ఎవ్రీ ఇయర్ శాలరీకి కాంపెన్సేషన్ గా నెక్స్ట్ 25 years వస్తాయి. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ. అట్లా మనకి ఇంకొక ఇన్కమ్ స్ట్రీమ్ ఒకటి కావాలి అనుకుంటే మనకి దీన్ని పనికొస్తుంది. తర్వాత యంగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీనికి కొంచెం అమౌంట్, అంటే దీన్ని నేను ఏం చూస్తున్నానంటే సంచయ్ ప్లస్ ని ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనకి అసెట్ అలొకేషన్ అని చాలా ఇంపార్టెంట్. అసెట్ అలొకేషన్ రైట్ ఉంటే గోల్ 100% ఫుల్ఫిల్ అవుతుంది. 99% ఛాన్స్ దట్ గోల్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ ద అసెట్ అలొకేషన్ ఇస్ రైట్. అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే ఈక్విటీ ఎంత ఉండాలి, డెట్ ఎంత ఉండాలి అనే ఒక సైంటిఫిక్ అప్రోచే మనకి అసెట్ అలొకేషన్. దీంట్లో సంచయ్ ప్లస్ ని మనము డెట్ ప్రోడక్ట్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను నేను. మీ డెట్ అంటే ఏంటి? సపోజ్ మీరు బ్యాంక్ లో ఎఫ్డి చేశారు, లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ లో ఉంది, లేకుంటే డెట్ ఫండ్ లో పెట్టారు, లేకపోతే పిఎఫ్ లో ఉంది, లేకపోతే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టారు. ఆల్ దీస్ ఆర్ అండర్ డెట్ కేటగిరీ.
సో వాటిల్లో కంటే దీంట్లో పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే దీనికి లాంగ్ టర్మ్ గ్యారంటీడ్ రిటర్న్ ఉంది అండ్ దట్ టు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ఉంది. కాబట్టి దీన్ని యంగ్స్టర్స్ ఎవరైనా సపోజ్ ఒక 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ 25, 26, 27, 28, 30 వాళ్ళు ఇల్లు ఒక 10 ఏళ్ల తర్వాత కొనుక్కుందాం అనుకుంటే 10 years ఇక్కడ కట్టేస్తే అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ ఈఎంఐకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దేనికైనా వాడుకోవచ్చు. అంటే ఒక క్యాష్ ఫ్లో సెకండ్ ఇన్కమ్, రేపు జాబ్ పోయింది సపోజ్, ఇప్పుడు శాలరీ కట్స్ ఉన్నాయి, జాబ్స్ పోయాయి, ఇలాంటి టైంలో అలాంటి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద పెయిన్ ఉండదు. సో అట్లా మనకి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి పనికొస్తుంది అండ్ సేఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో దీనికి ఏంటంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ కి సంబంధం లేదు. సో గ్యారంటీడ్ అని బాండ్ లో వస్తుంది కాబట్టి అది గ్యారంటీడ్ అండ్ దట్ టు ఇస్ ఆఫర్డ్ బై the biggest bank of private bank of India, HDFC Bank. HDFC insurance వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి biggest group of the private banks in the country. And plan for your future needs with various options available. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇప్పుడు చూసాం కదా, మనము ఏ ఆప్షన్ తీసుకుంటే ఏ గోల్ కి సెట్ అవుతుంది చూసుకొని దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే బెటర్. ఆర్ ఎన్ఆర్ఐస్ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఏంటి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. సపోజ్ వాళ్ళు 30, 35, 40 ఏజ్ ఉన్నా కూడా రిటైర్మెంట్ అనే కాకుండా వాళ్ళు ఇక్కడ రావాలనుకొని ప్లాన్ చేస్తే ఒక 5 సంవత్సరాలు సపోజ్ ఒక 30 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కట్టేశారు అనుకోండి, వచ్చిన తర్వాత దే విల్ గెట్ ఏ హ్యాండ్సమ్ మనీ ఫర్ లైఫ్ లాంగ్ ఆర్ 10 years or 20 years, వాట్ ఎవర్ ఆప్షన్ యూ చూస్. So NRI segment is a very, very good segment and వాళ్ళకి అక్కడ 1%, 2% కాబట్టి ఇక్కడ 5.8% నేను క్యాల్కులేట్ చేశాను. ఏదైతే లైఫ్ లాంగ్ ఇన్కమ్ అది 10 years పే చేస్తే 1 year వదిలేసిన తర్వాత 25 years రిటర్న్, ఆ ఆప్షన్ లో నేను క్యాల్కులేట్ చేశాను. ఇట్ ఈస్ కమింగ్ టు 5.8% IRR and that too with tax free and 10 types of insurance is a great product I feel. So unless I am convinced as a financial planner, I don't bring it forward to this table or this August forum. So basically that is the reason. And great get a retirement income under lifelong pension. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అదే. అంటే ఒక 40 ఏళ్ళు ఉన్నారు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 10 ఏళ్ళు కడితే తర్వాత 25 సంవత్సరాలు కంటిన్యూగా, సపోజ్ 50 ఉంటే 60 వరకు కడితే 25 years 85 వరకు, ఆర్ 40 ఉంటే 50 వరకు కడితే 75 వరకు వస్తుంది. సో అట్లా మనకి రిటైర్మెంట్ ఇన్కమ్ కూడా ఇది పనికొస్తుంది. అండ్ ద ప్రీమియమ్స్ ఆర్ లిమిటెడ్. యాజ్ ఐ టోల్డ్, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ నాకు వద్దండి అనుకుంటే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈజ్ రీజనబ్లీ గుడ్. ఇంతకుముందు మనము మోస్ట్ ఆఫ్ యూ మైట్ హావ్ టేకెన్ LIC పాలసీ విత్ 20, 25, 30 years టర్మ్ ఆల్సో. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ అంటే మనకి జాబులు గ్యారంటీ లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంది, మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం చేయగలుగుతామా లేదా తెలియట్లేదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో మనము కమిట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటది. రమేష్ స్క్రీన్ పోయింది, స్క్రీన్ రమేష్ స్క్రీన్ షేర్. సో ఇట్లా ఎన్ఆర్ఐస్ కి తీసుకున్నారా? ఒకసారి డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమిచ్చారు? హలో, ఓకే, హలో, డిస్టర్బెన్స్ వస్తుంది చూడు. ఎస్ సార్, ఎస్ సార్. స్క్రీన్ పోయిందా? 1 minute సార్, 1 minute సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే. సో అట్లా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ మన ఒక ఏజెంట్ పిచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మాయి 15 years ఉంది. ఏం చెప్పాడంటే 15 years అమ్మాయికి మీరు మ్యారేజ్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అదేదో ఈ పాలసీ రూపంలో ఇవ్వండి సార్ అని చెప్పారు, కొంచెం మంచి క్లయింట్. సో చెప్తే హీ హాజ్ ప్లాన్ ఫర్ 2 lakhs rupees ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 10 years లో 20 lakhs కట్టేస్తాడు. అమ్మాయికి 26 years నుంచి తనకి చేతికి డబ్బులు వస్తుంటాయి. 2 lakhs కడతారు కాబట్టి 90% వేసుకున్నా కూడా 1,80,000 నెలకు 15 రూపాయలు. నెక్స్ట్ 25 years క్లయింట్ ఉన్నా లేకపోయినా ఆ డబ్బులు తనకి వెళ్తూ ఉంటాయి. సో ఇట్లా మనము దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. అంటే ఒక అంటే అమ్మాయికి ఉన్నా లేకపోయినా ఒక పెన్షన్ లాగా ఆర్ మంత్లీ పాకెట్ మనీ లాగా
ఆర్ ఏదైనా గోల్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో లైక్ దిస్ వీ కెన్ యాక్చువల్లీ మనము ఈ క్యాష్ ఫ్లో చూసుకొని దాన్ని బట్టి మనము ఆలోచించవచ్చు దేనికి ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనేది. సో తర్వాత లిగసీ అంటే ఎస్టేట్ ప్లానింగ్ లాగా. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కట్టాము, తర్వాత ఇంకో 25 అంటే 35 ఇయర్స్ తర్వాత సపోజ్ నా ఏజ్ ఐఎమ్ 50, సో 85కి ఆర్ లోపల ఏమన్నా అయినా కూడా 85కి నేను కట్టిన 10 లక్షలు ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు మై నామినీ. సో అట్లా ఇట్ కెన్ బి ఎ గుడ్ లెగసీ క్రియేషన్ ఫర్ our family members. And then unfortunate death అయితే సమ్ అష్యూర్డ్ వస్తుంది, 10 times ఆఫ్ ప్రీమియం కవర్ అవుతుంది. 10 times ప్రీమియం ఎప్పుడైతే యాన్యువల్ ప్రీమియం కి 10 times సమ్ అష్యూర్డ్ ఉంటుందో అది సెక్షన్ 1010D కింద వచ్చే మెచ్యూరిటీ ప్రొసీడ్స్, డెత్ ప్రొసీడ్స్ ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. Then enhance your protection cover with 2 riders. So financial planning భాగంగా accidental insurance, critical illness policy లేకపోతే we can give those things also to the client. So Ramesh, please take it forward. Okay, sir, 1 second. సో నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు, మేము చెప్పినట్టు అంత రెడ్ కార్పెట్ ఉండదు. కస్టమర్ దగ్గర నుంచి మనం ప్లాన్ చెప్పగానే ఓకే వెరీ గుడ్ బాగుందని మొత్తం వినడు. డెఫినెట్ గా అబ్జెక్షన్స్ వస్తాయి. ఇందులో అబ్జెక్షన్స్ ఈ ప్లాన్ లో మెయిన్, ఈ ప్లాన్ లో అబ్జెక్షన్స్ ఏమొస్తాయంటే కంపారిజన్స్ వస్తాయి. కంపారిజన్ అంటే ఎఫ్డి రిటర్న్ తో కంపేర్ చేస్తారు, సుకన్య సమృద్ధితో కంపేర్ చేస్తారు, లేకపోతే ఏమైనా బాండ్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తారు. సో కంపారిజన్స్ వస్తాయి. దాంతో మనం కంపారిజన్ లో కంపల్సరీగా ఈ ప్రొడక్ట్ తో మిగతా వాటిని కంపల్సరీగా 100% బీట్ చేయొచ్చు. ఎందుకంటే 5.8% గ్యారంటీడ్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ఫర్ నెక్స్ట్ 36 years ఏ ప్రొడక్ట్ లేదు. ఓన్లీ సంచయ్ ప్లస్ ఈజ్ ఓన్లీ ద అవైలబుల్ ప్లాన్. అది 36 years గ్యారంటీడ్ 5.8% రిటర్న్ ఇచ్చేది, ఇంకే ప్రొడక్ట్ లేదు. కాబట్టి డెఫినెట్ గా మనం ఇది కంపారిజన్ లో నెంబర్ 1 గా కంపల్సరీ కస్టమర్ ని బీట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎఫ్డి తో పోలిస్తే ఎఫ్డి ఎంత వస్తుంది ఇప్పుడు? 5.5% వస్తుంది. HDFC బ్యాంక్ లో ఎఫ్డి 5.5% ఇస్తుంది. దట్ ఈస్ ఆల్సో ట్యాక్సబుల్. ఆ రిటర్న్ అయితే ఏదైతే వచ్చేది ఉందో కస్టమర్ ఇన్కమ్ అంటే నార్మల్ గా హెచ్ఎన్ఐస్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి హెచ్ఎన్ఐస్ 30% బ్రాకెట్ లో ఉంటారు కాబట్టి 5.5 లో అగైన్ 30% ట్యాక్స్ పోతుంది. కానీ ఇది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. సో ఇంకా నెక్స్ట్ మన కంపారిజన్ సుకన్య సమృద్ధి వస్తుంది. సుకన్య సమృద్ధి 7.4 ఇస్తుంది. కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ అది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఇట్ స్టార్టెడ్ వెన్ ఇట్ వాజ్ అట్ 9.5 ఎట్ ఇన్సెప్షన్. అంటే అది సుకన్య సమృద్ధి స్టార్టింగ్ లో 9.5% ఉంది, ఇప్పుడు 7.4 ఉంది. నెక్స్ట్ ఇయర్ 6.5 అయింది, ఆ నెక్స్ట్ ఇయర్ 5.5 అయింది. ఇంకా అది డిక్రీజ్ అవుతానే ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే రివ్యూ జరిగినప్పుడల్లా అది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటుంది. సో గ్యారంటీడ్ కాదు. సో గ్యారంటీడ్ లో కంపారిజన్, సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్. సో కస్టమర్ కి మనం కంపేర్ చేస్తే డెఫినెట్ గా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. సో నేను ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, అంటే సాఫ్ట్వేర్ పీపుల్, మెయిన్ సాఫ్ట్వేర్ పీపుల్ దేర్ రీడింగ్ ఆన్లైన్ రివ్యూస్. సో ఆన్లైన్ రివ్యూస్ లో డెఫినెట్ గా ఇప్పుడు ఒక డాక్టర్ ఒక మెడిసిన్ రాసినప్పుడు ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే అందరూ దాన్ని గూగుల్లో కూడా చూసుకుంటున్నారు. ఆ గూగుల్లో ఎవరు రాస్తారు అంటే మెడికల్ కోడింగ్ చేసేవాళ్ళు రాస్తారు, లేకపోతే ఎవరైనా వాడిన పేషెంట్లు రాస్తారు. ఈ మెడికల్ కోడింగ్ చదివిన వాళ్ళకి డాక్టర్ MD 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఆ మెడిసిన్ గురించి, తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో రాయాలి కాబట్టి మెడికల్ కోడింగ్ వాళ్ళు రాస్తారు. ఇవాళ రేపులో అవి చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్లాన్స్ చదువుతున్నారు. సో ఆన్లైన్ రివ్యూస్ చదువుతున్నారు. ఇది ఒకటి అబ్జెక్షన్స్ వస్తున్నాయి మనకి. సో చదివి ఎవరో కస్టమర్ రాస్తారు. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ మెడిసిన్ వాడి అది అతనికి నచ్చకపోతే నచ్చలేదని రాస్తాడు. రాస్తే ఇంకా అది ఎవరికి పనిచేయదు, ఇంకెవరికి కరెక్ట్ కాదంటే ఎలాగో సేమ్ ఇది కూడా అంతే. ఎవరైనా ఒకరు ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ ఉంటే వాళ్ళు రాసిన చదివి బాగుండదని డిసైడ్ అవుతున్నారు కొంతమంది. అదొకటి అబ్జెక్షన్ వస్తుంది ఇందులో. ఇంకొక సో దీనికి కూడా మనం ఇప్పుడు నేను ఎట్లయితే డాక్టర్ రివ్యూ చెప్పాను, సేమ్ మనం అది కస్టమర్కి అదే చెప్పాలి. ఎవరో మెడికల్ కోడింగ్ రాసిన అది రివ్యూ చదివి మనం ఆ మెడిసిన్ డిసైడ్ చేస్తామా, లేకపోతే ఒక 30 years ఎక్స్పీరియన్స్ MBBS డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ ని మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా అని మన కస్టమర్కి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి వై నౌ, ఇప్పుడు ఎందుకు అని అడుగుతారు. ఇది కూడా చాలా మంది అడుగుతారు.
ఇప్పుడే ఎందుకు అంటారు. సో డెఫినెట్ గా రిటైర్మెంట్ ప్లాన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకుంటే, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేరు కూడా. దీనికి ఒకటే ఆన్సర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేరు కూడా. సో ఇదొకటి డెఫినెట్ గా మనం వాళ్ళకి అబ్జెక్షన్ వస్తుంది, దీన్ని కూడా మనం ఓవర్టేక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎఫ్ రిటర్న్స్. అంటే కొంతమంది మన కస్టమర్లు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకు కూడా తెలుసు వీటన్నిటికీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సొల్యూషన్. కానీ ఎంతమంది మ్యూచువల్ ఫండ్ లో కన్సిస్టెంట్ గా లేకపోతే డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇవాళ ఒక 10,000 సిప్ స్టార్ట్ చేసిన అతను ఎన్ని రోజులు ఆ 10,000 సిప్ కంటిన్యూ చేస్తున్నాడో మనకు తెలుసు. సపోజ్ అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ కి ఇందాక మనం చెప్పుకున్న గోల్స్ అన్నిటికీ ఒక 25,000 సిప్ కట్టాలి, ఒక 20 years కట్టాలంటే కస్టమర్ ఎన్ని సంవత్సరాలు కడుతున్నాడు? 25,000. మనం స్టెప్ అప్ పక్కన పెట్టేసేయండి, స్టెప్ డౌన్ అవుతుంది. అంటే 25,000 స్టార్ట్ చేసిన అతను రేపు మార్కెట్ బాగాలేకపోతే దాన్ని 10 చేస్తున్నాడు, 15 చేస్తున్నాడు, లేకపోతే ఆపేస్తున్నాడు. సో ఏమన్నా జరుగుతుంది. సో 90% ఇలా జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఒక గ్యారెంటెడ్ ప్రోడక్ట్, ఇది ఒక కమిట్మెంట్. ఈ ప్లాన్ తీసుకుంటే, సంజయ్ ప్లస్ ప్లాన్ తీసుకుంటే ఇది ఒక కమిట్మెంట్. ఇంకా వాళ్ళ పెన్షన్ అయిపోయింది, వాళ్ళ పెన్షన్ ప్లానింగ్ అయిపోయింది. దే కెన్ రిలాక్స్లీ లుక్ ఎట్ అదర్ గోల్స్. సో దే హ్యావ్ ప్లాన్డ్, అంతే. ఈ ప్లాన్ స్టార్ట్ చేస్తే దే హ్యావ్ ప్లాన్డ్ దేర్ ఫ్యూచర్ పెన్షన్. So these are the objections. Yeah. I understand. Ramesh is very aggressive, and Ramesh కి కాల్ తీసుకెళ్తే 1,00,000 కస్టమర్ కట్టాలంటే 2 లక్షలు కట్టిస్తాడు. అండ్ రామకృష్ణ గారికి తెలుసు, రమేష్ తీసుకెళ్ళిన వేరే వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పాయింట్ వచ్చింది కాబట్టి సో బేసిక్ గా ఏంటంటే ఖచ్చితంగా మనకి లాంగ్ రన్ లో మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాయి. బట్ దేర్ ఆర్ వెరీ వెరీ రేర్ ఇన్స్టాన్సెస్ లైక్ లాస్ట్ 3 years, లాస్ట్ 4 years, లాస్ట్ 5 years పెట్టిన సిప్ రిటర్న్స్, ఇంకా మినిమల్ రిటర్న్స్ ఆర్ ఫ్లాట్ ఆర్ నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి కొన్ని. సో ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ఆర్ కొందరు ఫెడప్ అవుతున్నారు. బట్ మన దగ్గర ఏంటంటే మనము లాంగ్ టర్మ్ అని చెప్తున్నాము, మనము మార్కెట్ డౌన్ వెళ్ళి అప్ వెళ్ళొచ్చు అని చెప్తున్నాము. అండ్ మనకు గోల్ 15 ఏళ్ళ తర్వాత ఉంటే ఇప్పుడు పడితే మంచిది, ఎక్కువ యూనిట్స్ అని కూడా చెప్తున్నాము. సో మార్కెట్ కంపేర్ చేసుకుంటే వీఆర్ ఫార్ బెటర్. But whatever you want to suggest, we are not trying to tell that don't sell mutual funds or redeem mutual funds and give Sanjay Plus. We want to tell that it is a complementary product as a part of asset allocation. Equity explain cheyandi, convince cheyandi, manam ee field lo unnamu, we have to be with that, and we have to live with that, and we have to consistently. కాకపోతే ఏంటంటే 20-30% వస్తాయని చెప్పకుండా మేబీ 12% రిటర్న్ ఆర్ 10% రిటర్న్ ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ డెఫినేషన్ మారిపోయింది. ఇంతకుముందు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 years ఉండాలి. మధ్యలో మీకు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 20-30% కూడా పడుతుంది. బట్ ఇంతకుముందు కూడా పడినా కూడా లాంగ్ టర్మ్ 10 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి 12% రిటర్న్ వచ్చింది. సో 10 to 12% రిటర్న్, ఖచ్చితంగా 10% ట్యాక్స్ ఫ్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే నేను గమనించింది, బికాజ్ ఎంఎఫ్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు దయచేసి కస్టమర్ కి టచ్ లో ఉండండి. 6 months ఒకసారి రివ్యూ చేయండి, వాళ్ళ పోర్ట్ఫోలియో స్టేట్మెంట్ తీయండి, ఏం స్కీమ్స్ ఉన్నాయి చూడండి, మీ RM తో మాట్లాడండి. ఈ స్కీమ్ పర్ఫామ్ చేస్తలేదు, ఈ స్కీమ్ పర్ఫామ్ చేస్తుంది, మరి దీనికి ఏం చేయాలి అని మీరు అడగండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ టు యువర్ అసైన్డ్ రిలేషన్షిప్ మేనేజర్ and ask them to review the portfolio. If they are not doing it, you can just escalate it to me. I will make sure it is done. That nobody will say no if you ask for a review of a portfolio. అది రివ్యూ చేసి కస్టమర్ తోటి మీరు టచ్ లో ఉండకపోతే ఏమవుతుందంటే కస్టమర్ కి ఎవరో వేరే వాళ్ళు వచ్చి టచ్ చేసి మీ పోర్ట్ఫోలియో అంతా అటు తీసుకెళ్తాడు. సో కాబట్టి మీరు టైం టు టైం ఖచ్చితంగా క్లయింట్ ని కలుస్తూ ఉండాలి. మీరు 6 నెలలకు ఒకసారి పోర్ట్ఫోలియో రివ్యూ చేయాలి. మీరు మీ రెస్పెక్టివ్ RM ని మాట్లాడి చేయండి. అండ్ మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, అక్కడ RM దగ్గర అటెంప్ట్ కావట్లేదు, చెప్పట్లేదు అంటే జస్ట్ టెల్ మీ, వి విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దాట్. సో ఇది నేను అన్నట్టు అసెట్ అలొకేషన్ లో భాగంగా ఖచ్చితంగా మనకి వీ హ్యావ్ టు గివ్ సంచయ్ ప్లస్. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే నా ఆలోచనలో, ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్కి వెళ్ళాలి.
అంటే రియల్ ఎస్టేట్, ల్యాండ్లు, ప్రాపర్టీస్, బిజినెస్ చేయడము, ఫిజికల్ గా ఇండస్ట్రీ అలాంటివి కాకుండా షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, డెట్ ప్రొడక్ట్స్, డిపాజిట్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలి. సో దాట్ మీకు అసలు ఏ మాత్రము ఏమి అంటే ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు మీ ఇంట్లో బ్యాంక్ లోకి రావాలి. ఇప్పుడు ఒక కమర్షియల్ ల్యాండ్ ఉందనుకోండి, ఒక రెంట్లకి ఇచ్చారనుకోండి, మీకు ఇప్పుడు మారిటోరియం మొన్న దీంతో కోవిడ్ తోటి రెంట్ మెల్లగా ఇవ్వండి అన్నారు. సో ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా రెంట్లు ఇవ్వట్లేదు. రెంట్ పైన బతికే వాళ్ళు లైక్ దే ఆర్ రియలీ ఫేసింగ్ ప్రాబ్లమ్. I know few of them who completely are dependent on that. They are not even getting 30-40% of the rent for the last 6 months. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ కి క్లయింట్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళ రిస్క్ ఎపిటైట్ బట్టి ఆబ్వియస్ గా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫైనాన్షియల్ అసెట్స్ కి వెళ్తున్నాం కాబట్టి ఈక్విటీ కాకుండా డెట్ సైడ్ వెళ్తే బెటర్. ఎందుకంటే లాంగ్ రన్ లో అంటే ఈక్విటీ అనేది మీరు లాంగ్ టర్మ్ గోల్స్ కి ప్రిఫర్ చేయాలి. somebody who wants to move from physical to liquid as financial assets at the age of 50 or 45, obviously oka equity oka 50, debt oka 50 elli gradual ga slow ga equity kuda malli 45 40 35 30 atla 2-3 years ki okasari marustu ellali or market periginappudu profit book chestu ellali. This is how we have to go. So as a financial asset or financial product, physical నుంచి financial వెళ్ళినప్పుడు debt component కి దీన్ని వాడండి. It is very clear. You sell equity, you sell mutual fund as an investment, not as trading or not as speculation. As an investment, tell them long term. Long term when I say in equities is 10 years and ఇప్పుడు పెడితే ప్రాబబ్లీ 3 years 4 years 5 years కి దే కెన్ సీ ఏ వెరీ గుడ్ రిటర్న్. బట్ సో అది చూడండి. అండ్ దాంతో పాటు యూ కెన్ సీ దిస్ ప్రోడక్ట్ యాజ్ అ డెట్ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ అబౌట్ దిస్ ప్రోడక్ట్. అండ్ ఈ స్లైడ్ లో మన ఎంఎఫ్ కూడా వచ్చింది కాబట్టి ఐ థాట్ ఐ విల్ టేక్ 10 minutes to recap all those things. డెఫినెట్ గా సార్, డెఫినెట్ షూర్ గా ఎంఎఫ్ ఉండాలి కంపల్సరిగా. ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎఫ్. మ్యూచువల్ ఫండ్ ఉండాలి, దాంతో పాటు ఒక సంచయ్ ప్లస్ కూడా ఉండాలి. ఎందుకంటే సంచయ్ ప్లస్ లో 2 lakhs ఈ రోజు కట్టి రేపు 1.85 lakhs వస్తే 1.85 lakhs సరిపోదు రిటైర్మెంట్ పెన్షన్. అలానే మ్యూచువల్ ఫండ్ లో ఒక ఫండ్ రెడీ చేస్తే టోటల్ ఫండ్ కూడా పెన్షన్ కి సరిపోవచ్చు. సో సైమల్టేనియస్ గా రెండు ఉంటే ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ ఫర్ కస్టమర్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్. ఈ ప్లాన్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 5 years నుంచి 60 years వరకు తీసుకోవచ్చు ఈ ప్లాన్. సో ఇందాక చెప్పినట్టు ఆప్షన్స్ లో వచ్చేసి మనకి 5 years నుంచి 50 years వరకు తీసుకోవచ్చు. ఓన్లీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ అంటే పెన్షన్ ప్లాన్ ఒక్కటే 50 years ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, 50 above వాళ్ళు మాత్రమే, 50 to 60 years. సో దీస్ ఆర్ నార్మల్ కండిషన్స్. మామూలుగా ప్రీమియం వచ్చేసి మినిమం ప్రీమియం యాన్యువల్లీ 30,000, హాఫ్ ఇయర్లీ 15,000, క్వార్టర్లీ 7,500, మంత్లీ 2,500. ఎవరైనా మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆడియో రమేష్ అన్మ్యూట్ చేయి. రమేష్ అన్మ్యూట్ మ్యూట్ అయింది రమేష్. ఎన్హాన్స్ బెనిఫిట్ ఇందాక మనం ఈ స్లైడ్ చూసాము, అంటే హైయర్ అమౌంట్స్ పే చేయడం వల్ల ఏది బెనిఫిట్ అనేసి. ప్రీవియస్ స్లైడ్ ఇది. ఎస్ సార్, నీ ఆడియో పోయినప్పుడు మళ్ళీ రిపీట్ చేయి. ఎస్ సార్, యాక్చువల్గా ఇది 5 years నుంచి 60 years వరకు ఎవరైనా ఎంటర్ ఈ పాలసీలోకి తీసుకోవచ్చు సార్. డిఫరెంట్ ఆప్షన్. ఓన్లీ మనకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఆప్షన్ అంటే పెన్షన్, ఎవరికైతే 99 years వరకు పెన్షన్ కావాలో వాళ్ళు 50 years అబవ్ వాళ్ళకి మాత్రమే ఆ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో 50 బిలో వాళ్ళందరికీ నార్మల్ మిగతా ఆప్షన్స్ అన్ని ఉంటాయి. అంటే ఇందాక పేజెస్ చెప్పినట్టు 10 pages 10 తీసుకోవడం, 12 pages 12 PPT తీసుకోవడం, లేదంటే 10 pages 25 years పెన్షన్ తీసుకోవడం, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే 5 years నుంచి 60 years వరకు మనం ఈ ప్లాన్ ఇవ్వచ్చు. సో ఇందులో పీపీటీ 5 years పీపీటీ ఉంది, 6 years పీపీటీ ఉంది, 10 years పీపీటీ కూడా ఉంది. సో కస్టమర్ కి ఏదైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఆ పీపీటీ అది చూస్ చేసుకోవచ్చు కస్టమర్. సో ప్రీమియం, యాన్యువల్ ప్రీమియం మినిమం 30,000 rupees per year. సో హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా ఉన్నాయి, కానీ
సో సజెస్ట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే కస్టమర్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ పే చేస్తే ప్రీమియం ఎక్కువ పే చేస్తారు. ప్రీమియం ఎక్కువ పే చేస్తే రిటర్న్ తగ్గుతుంది. సో దట్స్ వై వి సజెస్ట్ ఓన్లీ యాన్యువల్ ప్రీమియం. సో కస్టమర్కి డెఫినెట్గా అంటే మన అతనికి ఫ్లెక్సిబుల్గా లేదంటే హీ కెన్ గో బై పేయింగ్ ఎ లిటిల్ బిట్ ఎక్స్ట్రా. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 years కమిట్మెంట్, 5 years కమిట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైతే చేయగలుగుతారో వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి పిచ్ చేయండి. సో మనము అగ్రెసివ్ గా వెళ్ళి క్లయింట్ ని ఓవర్ బోర్డ్ కన్విన్స్ చేసి 10 లక్షలు ఇయర్లీ కట్టండి అని 4-5 సంవత్సరాల తర్వాత కట్టలేకపోతే అనవసరంగా 10 years కమిట్మెంట్ మిస్ అవుతుంది. సో దానికి రెడ్యూస్డ్ యాన్యుటీ లాగా వస్తుంది. బట్ స్టిల్ ఐ వుడ్ రికమెండ్ వాట్ ఎవర్ ఈస్ ద పేయింగ్ కెపాసిటీ ఆఫ్ ద క్లయింట్, ప్లీజ్ పిచ్ అకార్డింగ్లీ. అంటే నా ఉద్దేశం ఎక్కువ కట్టే వాళ్ళకి ఎక్కువ పిచ్ చేయండి, తక్కువ కట్టే వాళ్ళకి తక్కువ పిచ్ చేయండి. సార్ ఇది ఎక్కువ కట్టడం వల్ల కూడా అడ్వాంటేజెస్ చూడండి సార్. అంటే 1,50,000 కట్టే వాళ్ళకన్నా సో మనం ఎక్కువ ఇప్పుడు ఇస్తుంది మనం ఇచ్చే ఆప్షన్ లో లైఫ్ లాంగ్ ఆప్షన్ లో లాంగ్ టర్మ్ ఆప్షన్ మనం ఏదైతే ఇస్తున్నామో లాంగ్ టర్మ్ ఆప్షన్ 1,50,000 కన్నా 1 రూపీ ఎక్కువ కట్టడం వలన ఈస్ గెటింగ్ 1% ఎక్స్ట్రా. సో 3 lakhs కడితే 2% ఎక్స్ట్రా వస్తుంది. 5 lakhs కడితే 2.5% ఎక్స్ట్రా వస్తుంది. కస్టమర్ విల్ బి మోర్ బెనిఫిట్. అంటే ఇందా సార్ చెప్పినట్టు వాళ్ళ కెపాసిటీ ఉంటే, ప్రీమియం పేయింగ్ కెపాసిటీ ఉంటే, ఇఫ్ దే కెన్ పే మోర్ దాన్ 5 lakhs, దే విల్ గెట్ డెఫినెట్లీ మోర్ దాన్ హూ పేడ్ 1 lakh per year. అంటే నార్మల్ వాళ్ళకన్నా దేర్ మోర్ అడ్వాంటేజ్, దే గెట్ మోర్ అడ్వాంటేజ్ 2.5%. సో ఇది జస్ట్ బేసిక్ ప్లాన్ డీటెయిల్స్. సో నార్మల్ గా 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇది. అంటే ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు కట్టాలంటే కాదు, 30 days ఉంటుంది. ఓన్లీ 15 days ఉంటుంది మంత్లీకి అయితే. అంటే ఎవరైతే మంత్లీ మిస్ అయిద్దో వాళ్ళకి 15 days లోపల మళ్ళీ కట్టుకోవాలి. సో ల్యాప్సేషన్ అంటే ఇది పాలసీ ల్యాప్స్, అంటే ప్రీమియం 1 month లో ఈ గ్రేస్ పీరియడ్ లో కట్టకపోతే ల్యాప్స్ అవుతుంది. దాని తర్వాత దాన్ని రివైవ్ చేసుకోవాల్సి వస్తుంది పాలసీని. నెక్స్ట్ పెయిడ్ అప్ వాల్యూ. పెయిడ్ అప్ వాల్యూ అంటే జస్ట్ ఇది కూడా మీ ఇన్ఫర్మేషన్. ఇది కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. నేను 10 years పీపీటీ తీసుకొని మధ్యలో కట్టకపోతే ఏమైంది? కట్టకపోతే దీనికి పెయిడ్ అప్ అవుతుంది. రెడ్యూస్డ్ పెయిడ్ అప్ అంటారు. అంటే బెనిఫిట్స్ అన్ని రెడ్యూస్ చేయబడతాయి. అంటే ఇప్పుడు సపోజ్ 1 lakh తీసుకొని 5 years కడితే రేపు వచ్చే పెన్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయ్యి దానికి తగ్గట్టు అతను ఎంత ఎలిజిబుల్లో అంత అమౌంట్ వస్తుంది. దానికి ఒక గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే కస్టమర్ నాకు ఫ్యూచర్ లో రెడ్యూస్డ్ పెయిడ్ అప్స్ రెడ్యూస్డ్ బెనిఫిట్స్ వద్దనుకుంటే కస్టమర్ కెన్ సరెండర్ దిస్ పాలసీ. దిస్ ఇస్ ఆల్ ఓన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఫర్ ఆప్షన్. యాక్చువల్లీ కస్టమర్ మెయిన్ మోటో ఏంటంటే కస్టమర్ హ్యాస్ టు గెట్ ద పెన్షన్. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఇన్ కేస్ అతను ఏమైనా ప్రాబ్లం వస్తే పాలసీ దేర్ ఆర్ ఆప్షన్స్. హీ కెన్ రివైవ్ ల్యాప్స్ అయితే, గ్రేస్ పీరియడ్ ఇస్ దేర్, హీ కెన్ రివైవ్ పాలసీ ల్యాప్స్ అవుతే, హీ కెన్ టేక్ ద రెడ్యూస్డ్ పెయిడ్ అప్. అంటే 1,91,250 బదులు రెడ్యూస్ అయ్యి వస్తుంది. ఆ అమౌంట్ పెన్షన్ తీసుకోవచ్చు. లేదు నాకు ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నా అంటే సరెండర్ వాల్యూ తీసుకోవచ్చు. కానీ సరెండర్ ఈజ్ ఆల్వేస్ లాస్. సరెండర్ నేమ్ ఇట్ సెల్ఫ్ సో లాస్ మేకింగ్. నెక్స్ట్ రివైవల్. సో ఇది రివైవల్ పీరియడ్ షెల్ బి 5 years. అంటే కస్టమర్ సపోజ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం కట్టాడు, సెకండ్ ఇయర్ ప్రీమియం కట్టాడు, థర్డ్ ఇయర్ ప్రీమియం కట్టలేదు. సో 4th year ప్రీమియం కట్టలేదు, 5th year ప్రీమియం కట్టలేదు, అలాగే మిస్ అయినాయి. తర్వాత కస్టమర్ రియలైజ్ దట్ ఐ వాంట్ టు పే ద మొత్తం అన్ని ప్రీమియమ్స్, అవుట్ స్టాండింగ్ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అంత పే చేసి మళ్ళీ రివైవ్ చేసుకుంటే హీ కెన్ పే. అంటే పాలసీ 2 years పే చేసి ల్యాప్స్ అయిపోయింది ఇంకేం రావని కాదు. విత్ ఇన్ 5 years he can come and pay with small, nominal interest. He can revive the policy so that he will enjoy the benefits in future. అంటే మేబీ 1 year 2 years స్ట్రగుల్ ఉండి ప్రీమియం కట్టలేకపోయినా he can any time revive the policy. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిటర్న్ ఫ్యూచర్ లో ఉండదు. సో నెక్స్ట్ 5 years తర్వాత ఈ ప్లాన్ తీసుకోవాలన్నా కూడా ఇంత రిటర్న్ ఉండదు. అప్పుడు దే కెన్ రివైవ్ దేర్ ఓల్డ్ పాలసీ. సో సరెండర్, సో గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఉంది. ఆ ఫ్యాక్టర్ కూడా నేను మీకు చూపిస్తాను. కస్టమర్ కెన్ సరెండర్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అబ్సల్యూట్ ఎమర్జెన్సీస్. అంటే ఇంకా దెర్ ఇస్ నో వే అన్నప్పుడే దిస్ ఆప్షన్ కస్టమర్ కెన్ టేక్. సో ఎక్స్క్లూజన్స్ అంటే డెత్ కి నార్మల్ గా ఇందులో రిస్క్ కవర్ ఉంటుంది 10 times. ఇందా చెప్పినట్టు 10 to 12 times రిస్క్ కవర్ ఉంటుంది. ఇందులో ఏమేం కవర్ కావంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి సూసైడ్ కవర్ కాదు. నార్మల్ గా న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ అన్ని కవర్ అవుతాయి. కానీ ఫస్ట్ ఓన్లీ 12 months సూసైడ్ కవర్ కాదు. 12 months తర్వాత సూసైడ్ కూడా కవర్ అవుతుంది. దిస్ ఇస్